37 చదువమ్మా. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిలిగెను. ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పి దేవునికి మహిమ కలుగును గాక. ఏ రోమా ప్రభుత్వం అయితే అభియోగం మోపి సిలువేసిందో ఆయన మరణించి యాగం కంప్లీట్ అయిన వెంటనే ఆ శతాధిపతి ఉంటున్న మాట తెలిసిన yes he is God. దేవునికి మహిమ కలుగును గాక. చనిపోయిన తర్వాత ఒప్పుకున్నాడండి. ఎవరు? ఏ రోమా ప్రభుత్వం అయితే ఆయన్ని సిలువెక్కించింది అదే రోమా ప్రభుత్వం దేవుడని ఒప్పుకున్నారు. కానీ ఇప్పటికీ మనం ఒప్పుకోవట్లేదు. ఎంతో మంది ఇక్కడ 12 మందేనా బాప్తిసం తీసుకోవడానికి? ఇంక లేరా? ఎంతమంది ఉన్నారండి? 9రా సార్? చాలా సంతోషం. ఏ దినమంటది? ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఎప్పుడు జరిగిన రోజు ఒకటి జరిగిందండి. అది శుద్ధీకరణకు ముందు రోజు. లక్షవారం రాత్రి, గురువారం రాత్రి శుద్ధీకరణ జరిగినప్పుడు శుక్రవారం నాడు ఆయన్ని అరెస్ట్ చేశారు. రాత్రంతా తిప్పారు. ఉదయాన్ని ఆయన్ని సిలువ వేశారు. ఈ సిలువ వేసిన సందర్భం ప్రపంచంలో అమెరికన్ జర్నల్స్లో రికార్డ్ అయి ఉంది ప్రియులారా ఇప్పటికి కూడా. ఎందుకో తెలుసా? జర్నలిస్టులు ఒప్పుకోలేదండి. ఒక కోర్టులో పంపించిన మనిషిని నేర ఆరోపణ రుజువు అవ్వకుండా ఎప్పుడు రోమా ప్రభుత్వంలో అలాంటి సిలువ జరగలేదు, అలాంటి మరణశిక్ష జరగలేదు. అందుకని ఇప్పటికి కూడా అమెరికన్ జర్నల్స్లో రికార్డ్ అయి ఉందండి ఇది తప్పు అని. అసలు సిలువ మరణం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? సిలువెక్కారు, ఆయన చేతులలో పెట్టారు, చనిపోయారు, మేకులు కొట్టారని అనుకుంటున్నారా? ఒక భయంకరమైన ఈ సృష్టిలోనే చెప్పాలంటే రోమాలో ఉన్న శిక్షలు మరి ఎక్కడ ఉండవండి. అలాంటి శిక్ష ఎందుకు వేసుకున్నాడు తెలుసా అండి ఆయన? సిలువ శిక్ష గురించి 1-2 నిమిషాలు నేను మాట్లాడతాను. ఆ క్రమం ఏంటంటే, ఎప్పుడైతే ఇలా సిలువ వేస్తారో ఆ సిలువ వేసినప్పుడు ఆ బాడీ అంతా రక్తం అంతా కారిపోయి మెల్లగా కిందకి ఆ బాడీ అంతా దిగిపోద్దండి. ఆటోమేటిక్గా ఈ శరీరం సమస్తాన్ని కోల్పోద్ది, సెన్సేషన్ ఉండదు. కానీ శరీరానికి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఈ లంగ్స్కి ఆక్సిజన్ కావాలి. అప్పుడు ఈ మనిషి ఏం చేస్తాడని సిలువేసిన మనిషి మెల్లిగా ఆ సిలువకు తన ఈపిని మోపు పెట్టి మెల్లిగా లెగిసి ఇలా ఉన్నది ఎప్పుడైతే ఇలా పైకెత్తారో వెంటనే ఇవి లంగ్స్ మూసిపోతాయి ప్రియులారా. ఎప్పుడైతే లంగ్స్ మూసిపోతాయో ఆక్సిజన్ లోనికి వెళ్ళదు. అప్పుడు మళ్ళా ఏం చేస్తుందంటే ఆ బాడీ ఆటోమేటిక్గా మెల్లిగా కాళ్ళు నిలదొక్కుని ఈ వీపి సిలువకు అంటించుకుని మెల్లిగా పైకి లెగిసి ఇలా ఉన్న ఆకారం ఇలా వస్తుంది అని తీసుకుంటుంది. అగైన్ మళ్ళా అలా కిందకి వెళ్ళిపోద్ది. ఇదండి సిలువ క్రమం. ఇలా జరుగుతున్నప్పుడు ఆ సిలువలో ఆఖరగా ఏం జరుగుతుందంటే ఈ శరీరం పైకి లేనప్పుడు, ఇంక లేవలేనప్పుడు ఎప్పుడైతే ఇలా ఉండిపోయిందో ఆ ప్రాణం పోద్ది. కానీ అలా జరుగుతూనే ఉంది. ఒకవేళ శుక్రవారం నాడే ఎందుకు ఆయన వేశారు అంటే, శుక్రవారం దాటితే సబ్బాతు దినం వచ్చేస్తుంది, ఈ బాడీని ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో అని సబ్బాతు రోజు జరిగిన శుక్రవారం నాడు సాయంత్రానికల్లా కంప్లీట్ తీసేసుకుంటారండి అన్ని, ఇంకెక్కడ ఏమి ఉండకూడదు. అందుకని ఆ శవాన్ని ఏం చేస్తారంటే ఆ పక్కనే ఉన్న డ్రై కాలువలో పడేస్తారు. అలా ప్లాన్ చేశారండి వాళ్ళు. సో ఇప్పుడు నా పాయింట్ అది కాదు, కానీ ఒక అద్భుతమైన దినాన్ని మనం వాక్యంలో చదువుకున్నాం. ఎందుకు 3 గంటలకు ఆయన మరణించాడు అనేది మనకు కావాలి. ఇప్పుడు ఆయన 12 గంటలకు వేశారు, ఎప్పుడో చనిపోవాలి. ఎందుకు 3 గంటలకంటే నిర్గమాకాండము 12వ అధ్యాయము 7వ వచనం,
నిర్గమాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. ఈ నెల 14వ దినము వరకు. ఎందుకు 3 గంటల కంటే ఎప్పుడో నిర్గమాకాండంలో రాయించిన ఒక మాట దేవుడు అప్పటికి ఇంచుమించు 2000 సంవత్సరాలు దాటి ఆయన ఎప్పుడు మరణించాలో, ఎన్ని గంటలకు మరణించాలో బైబిల్ వండర్ ఏంటంటే ప్రియులారా, పిన్ టు పిన్ ఒక సెంటీమీటర్ కూడా దాటదండి. నిర్గమాకాండము సుమారు 2500 సంవత్సరాల క్రితం దేవుడు రాయించాడు. ఎప్పుడు మీరు శుద్ధీకరణ చెయ్యాలో, ఎప్పుడు ఆయన మరణించాలో. నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. యేసుప్రభు వారిని రోమీయులు సిలువేశారా, లేకపోతే యూదులు వేయించారా? ఇక్కడ రెండున్నారు. యూదులు పట్టుపట్టి తన సాంప్రదాయానికి అడ్డొస్తున్నారని యేసుప్రభు వారిని సిలువేయించారు. వేసిన వారు ఎవరు, వేయించిన వారు ఎవరు అని ఈ ప్రశ్న మనం ముందుకు వస్తే ఏం చెప్తాం? వేయించిన వారు యూదులు అంటాం కదా, వేసిన వారు రోమీయులు. కానీ వీళ్ళిద్దరూ కాదండి, ఇది స్క్రిప్ట్ అంతే. ఎప్పుడు ఆయన 3 గంటలకి చనిపోవాలని రాశారో తెలుసండి? నిర్గమాకాండము 12వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆయన 3 గంటలకు ఎందుకు తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడో తెలుస్తుంది. ఈ నెల 14వ దినమున మీరు దాని నుంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి. సాయంకాలమందు దేనిని చంపాలంట? పస్కా పశువును చంపాలట. సాయంకాలమందు అంటే ఎప్పుడు వస్తుందండి? 12 గంటలకు సాయంకాలమా? కాదు. 1 గంటలకు సాయంకాలమా? కాదు. 2 గంటలకి సాయంకాలం కాదు. సాయంకాలం ఎప్పుడు అవుతుందో ఎంటర్ అవుతుందో తెలిసిన 3 గంటలకి ఎంటర్ అవుతుంది. అనంత జ్ఞాని యేసుప్రభు వారు 3 గంటలకు మరణించాలని ఎప్పుడు రాశారు తెలుసండి? చదవమ్మది. ఈ నెల 14వ దినము వరకు. ఈ నెల 14వ దినం వరకు మీరు దాని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దానిని చంపి. పస్కా పశువుని సాయంకాలమందు చంపాల గనక యేసుప్రభు వారు తన ఆత్మను అప్పగించకుండా సిలువ మీద 3 గంటల వరకు తన ఆత్మను కాపాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు తన ఆత్మను అప్పగించుకున్నాడు, కానీ ఈ ప్రపంచం మీద ఏ వ్యక్తి కూడా ఆయన్ని చంపడానికి అర్హుడు కాదండి. ఆయన చావాలనుకున్నాడు మన గురించి. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భువిపై అరుదెంచితివా. దేవుడవై ఉండి మనుషుల చేత చిత్రహింస పడినావయ్యా. కొరడాల దెబ్బలు కొట్టి బలియాగము నా కోసమా ఈ బలియాగము. ఎవరు చేయగలరు ఇంత త్యాగము? నా కోసమా ఈ బలియాగము. ఎవరు చేయగలరు ఇంత త్యాగము? ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా మా పాప దోషము. అడుగడుగున రక్త సిద్ధమై మాంసపు ముద్దగా మారితివా. అడుగడుగున రక్త సిద్ధమై మాంసపు ముద్దగా మారితివా. సిలువ శ్రమలను పొందితివా. ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా మన పాపదోషము. ప్రియులారా, ఆ రోజు పగలు కాదు, రాత్రి కాదు. 12 గంటలకు ఆయన సిలువేశారు, 3 గంటలకు చనిపోయారు. తన ఆత్మను అప్పగించుకున్నారు. లోకమంతా చీకటి వచ్చింది. మళ్ళీ సాయంకాలం ఏమొచ్చిందండి? వెలుతురు వచ్చింది. అది యెహోవా ఏర్పాటు చేసిన దినము ఈ భూమి మీద. ఇంకెప్పుడు ఎప్పుడు కూడా జరగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అంత
అంత అద్భుతమైన ఆ రోజు ముందు రోజులో మనం ఉన్నాం. ఇప్పుడు ఈరోజు కార్యక్రమం శుద్ధీకరణ అనుకునే విషయానికి మనం వెళ్ళినట్టయితే ఆ శుద్ధీకరణ ముందు రోజు జరిగిన శుద్ధీకరణ తర్వాతే ఈరోజు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనం ఆచరిస్తున్న ఈ శుద్ధీకరణకు ఎంత పవిత్రమైనదో, ఎంత లెక్కల ప్రకారంగా రాశాడో చూడండి దేవుడు. ఇకపోతే ఏంటి శుద్ధీకరణ, ఏంటి అందులో ఉన్నదో మనం తెలుసుకోవాల్సింది. మనం ఆలోచించగలిగితే ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనం. యోహాను సువార్త పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే ఇదిగో ఈ రోజు తీసుకుంటున్న ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్తున్నానంటే ఆ రోజు పాము పిల్లలు చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి అర్థం కాలేదు, అర్థం కాక దాన్ని ఒప్పుకోలేదు ప్రియులారా. వాళ్ళు ఏమి నేర్చుకోవాలి ఈ శుద్ధీకరణ దినాన్ని దేవుడు చేసిన ఆ పరిశుద్ధ గురువారం రాత్రి జరిగింది ఏంటి? ఒక అద్భుతమైన దినాన్ని మనం మాట్లాడుకున్నాం, చూసాం. ఆ దినానికి ముందు జరిగిన ఆ అద్భుతమైన శుద్ధీకరణ దినం ఏంటి చూద్దామండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుండి 7 వరకు చదువు. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని. అమ్మ 4వ వచనం చదవండి చాలు. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని. ఇది ఎలా రాశారు చూసారండి బైబిల్లో? ఇట్స్ ఏ స్క్రిప్ట్. చక్కగా చూడండి, అరటిపండు ఒలిసి పెట్టినట్టుగా ఉంది వాక్యం. ఆయన లేచాడట, తన పై అంగి పక్కన పెట్టాడట, తన తువాలు తీసుకుని నడుము కట్టుకున్నాడట. అక్కడ రాసింది ఎవరో తెలుసా? ఎవరండి ఈ పత్రిక రాసింది? ఎవరు? యోహాను గారు యేసు ప్రభుకి ఒక అద్భుతమైన బిరుదు ఇచ్చారు. ఏంటి? తండ్రి రొమ్మున ఆనుకున్న శిష్యుడు. ఇది మర్చిపోకండి యోహాను గారిని. ఇప్పుడు యోహాను గారు సువార్త వచ్చింది అంటే యోహాను గారు అందరు శిష్యుల కంటే తన కుమారుడు నేను కంటిని అంటాడు యేసు ప్రభు వారు. యోహాను గారు సువార్త చదువుతున్నప్పుడు అండి తమ్మయత్వం పొందాలి. ఎందుకంటే ఆయన పిన్ టు పిన్ రాస్తాడు. ఏమండి? పిన్ టు పిన్ రాస్తాడు. చదువమ్మా. శుద్ధీకరణ అంటే ఏంటో మనం చూద్దాం. శుద్ధీకరణ ఎందుకు చెయ్యాలనుకున్నాడు దేవుడు అక్కడ? అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేయిచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చి అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా. చాలండి. ఏమండి ఇది ఎందుకు లేచాడు అని అంటే, లేచి అని ఉంది చూడండి. ఏముందమ్మా అక్కడ? లేచి అంటే అంతవరకు కూర్చుని ఉన్నారా? యూదులలో ఒక సాంప్రదాయం ఉందండి. ఏంటంటే ఎవరి ఇంటికి వచ్చినా సరే నీళ్ళు ఇస్తారండి. ఎవరింటికి వచ్చినా. ఇప్పుడు మనకు కూడా ఉంది ఆచారం. కాకపోతే కొంచెం హైటెక్కి వెళ్ళి అసలు ఆ నీళ్ళనే పదమే పోయింది మనకి. ఇప్పటికి యూదుల్లో ఉంది ఆ కాళ్ళు కడగటం. ఎలా కడుగుతారంటే, ఎవరన్నా అతిథులు వచ్చినప్పుడు కానీ, సంవత్సరానికో ఎప్పుడైనా తన శిష్యుడు, తన పనివాడు, తన సేవకుడు, ఇంట్లో పనిచేసే సేవకుడు ఆ యజమాని యొక్క కృతజ్ఞతను తెలియచేయడానికి ఆచారంగా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యజమాని యొక్క కాళ్ళు కడిగే సాంప్రదాయం యూదుల్లో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చుట్టాలు వచ్చినా కూడా వాళ్ళ యొక్క స్థాయిని బట్టి తన ఇంట్లో పనివాడు కానీ లేకపోతే పిల్లవాడు కానీ కాళ్ళు కడిగే ఆలోచన, సాంప్రదాయం, వాళ్ళ కల్చరు. బైబిల్లో చాలా చోట్ల మన అబ్రహాం గారి దగ్గరికి వెళ్తే భోజనం చేయడానికి కాళ్ళు కడుక్కోండి అంటాడు దేవుణ్ణి. అలాగ చాలా చోట్ల మనకు కనిపిస్తుంది. ఈ సాంప్రదాయం వాళ్ళకు ఉంది. కాకపోతే
ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడమ్మ కాళ్ళు కడుగుతుంటే? అందుకు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా, ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని. చాలమ్మా. ఎందుకంత ఆశ్చర్యపడిపోయాడంటే ఇక్కడ సాంప్రదాయాన్ని పాటించడానికి యేసు ప్రభు వారు చేసినట్టుగా లేదు. అతిథులను కానీ వాళ్ళ కల్చర్ ఏంటంటే భోజనానికి ముందు కానీ వచ్చినప్పుడు కానీ నీళ్ళిచ్చి కడగటం. ఎందుకంటే ఆ కాలినడకనే వచ్చేవారండి అక్కడికి. ఆ యెరూషలేములో కాలినడకన వచ్చినప్పుడు బూడిదవి అంటుకుంటాయని ఆ కాళ్ళు కడిగే ఆచారం ఇటు ఆత్మీయంగా అటు భౌతికంగా కూడా ఒక వైద్యపరంగా ఒక హైజెనిక్ సిస్టమ్గా కూడా దాన్ని చేసేవారు. ఇప్పుడు ఈయన చేసింది ఏంటంటే లేచి అన్నాడు. ఎందుకు మధ్యలో లేవాల్సి వచ్చింది? ఎందుకు మధ్యలో లేవాల్సి వచ్చింది? అలాగనే ఉంది కదండి అక్కడ. ఇప్పుడు యూదుల ఆచార ప్రకారంగా ఒకవేళ యేసుప్రభు వారు కాళ్ళు కడగడం మర్చిపోయి లేచాడంటారా పైకి? నో. మరి ఎందుకు లేచాడు 4వ వచనంలో అంటే, ఒకవేళ ఆయన కడగాలనుకుంటే భోజనానికి ముందే ఆయన కడగాలి, అంతే కదా? భోజనానికి ముందే ఆయన అందరి కాళ్ళు కడగాలి. లేచి అంటే మధ్యలో లేవాల్సి వచ్చింది. ఎందుకంటే విశిష్టత ఏమిటంటే ఆ కాలంలో సామూహిక భోజనాలు జరిగాయి. ఇప్పుడు కూడా చూడండి, కొంతమంది యూదులు చాలా, మీరు చూస్తూ ఉంటారు, చూడొచ్చు, వాళ్ళు వండిందంతా ఒక టేబుల్ మీద పెట్టేస్తారు, చుట్టూ కూర్చుని. నన్ను ఒక ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, ఫోన్ చేసి నన్ను. ఏదో ఆ పాపాత్మురాలైన ఒక ఆవిడ ఉంటుంది, ఆయన కాళ్ళు కడుగుతుంది కదా, ఆ కాళ్ళుగినాడు భోజనం చేస్తుండగా కాళ్ళు కడిగిందని నేను వాక్యం చెప్పి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఒక ఆయన ఫోన్ చేసాడు సీరియస్గా నాకు, భోజనం చేసేటప్పుడు కాళ్ళు ఎలా కడిగిందండి అన్నాడు. అంతే కదా, ప్రశ్న బాగానే ఉంది కదా, ప్రశ్న కరెక్టే, కానీ ఆ కల్చర్ తెలియాలి. ప్రియా దేవుని సంగమా, బైబిల్ని చదువుతుంటున్నప్పుడు, బైబిల్ని చెప్తున్నప్పుడు, బైబిల్ని ధ్యానిస్తున్నప్పుడు మనకు తెలియాల్సింది ఏంటి తెలిసిన? 3 విషయాలు ఖచ్చితంగా తెలియాలి. ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరం, యవనస్తులకు అవసరం. బైబిల్ చదువుతున్నప్పుడు 3 సందర్భాలని కరెక్ట్గా మన బుర్రలో పెట్టుకుని చదవాలి ప్రియులారా. 1, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కావాలి మనకి వాక్యానికి ముందు. 2వది సందర్భం ఏంటి, నెంబర్ 2. సో నెంబర్ 3, ఏ కాలం అది, ఏ కాలం అది, ధర్మశాస్త్ర కాలమా, ధర్మశాస్త్రం లేని కాలమా, కొత్త నిబంధన కాలమా? ఈ 3 విషయాలు బైబిల్ చదువుతున్న మనకు స్పష్టంగా మన బుర్రలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈయన లేచి వచ్చి కడుగుతున్నాడు, మధ్యలో వచ్చాడు. ఎందుకంటే లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచనం. ఎందుకు యేసుప్రభు వారు పైకి లేవాల్సి వచ్చిందంటే, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును. వీళ్ళలో అయ్యి అంటుందండి. నేను ఎవరు గొప్పోళ్ళని వీళ్ళు ఏమనుకుంటున్నారట, ఎంచబడును. ఇది మనకి నోటు చివరిని ఉంటుంది నేను అనే పదాన్ని మనకి. అది వద్దని ఆయన ఏం చేశాడంటే, ఏమన్నారు చూడండి, చదవమ్మా. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా. ఎందుకు అనుకుంటున్నారండి ఈ శుద్ధీకరణ? చూద్దామా, చదవమ్మది. ఆయన వారితో ఇట్లా, నేను అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయువారు. ఎందుకు ఆశ్చర్యపోయాడంటండి, ఆ రోజు కల్చర్ గురించి చెప్పాను కదా. దాసులైన వారు, పనివాళ్ళైన వారు యజమాని యొక్క కాళ్ళు గడగటం ఆచారం. చుట్టాలు ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే, అతిథులు ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే తన పిల్లల చేత, తన సేవకుని చేత కడిగించే ఆచారం ఉంది. అంతేగాని ఒక గురువు వచ్చి శిష్యుడు కాళ్ళు కడిగే ఆచారం కానీ యోధా సాంప్రదాయంలో కానీ ఎక్కడ రోమా ప్రభుత్వంలో కానీ లేదు ప్రియులారా. అలాంటిది 3.5 సంవత్సరాలు వారితో ఉండి ఎన్నో విషయాలు చెప్పి ఈయన దేవుడు అని నమ్మిన తర్వాత ఆ దేవుడు వచ్చి పేతురు కాళ్ళు కడుగుతుంటే హౌ ఇట్ ఈస్ ఫీలింగ్, పేతురు ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి. ఈరోజు కాళ్ళు కడుగుతుంటే, దేవుడు వచ్చి మీ కాళ్ళు కడుగుతుంటే ఆయన ఫీలింగ్ ఏంటంటే, అయ్యా ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు? ఏమన్నాడండి పేతురు? నీవు నా పాదములు కడుగుతున్నావేంటి అనలా, కడుగుదువా? ఆశ్చర్యం.
అదేంటి, ఇది రోమా సాంప్రదాయంలో లేదే, యూదా సాంప్రదాయంలో లేదే, మరి ఎందుకు కడుగుతున్నావు మా దానికి? పేతురు ఆశ్చర్యపోయాడు ప్రియులారా, ఎందుకంటే చాలా తెలుసు ఆయనకి దేవుడని, ఆయన అనంత జ్ఞానని తెలుసు, ఆయన రాబోవు విషయాలు తెలుసని తెలుసు, ఎంత గొప్పవాడో యేసుప్రభు వారు ఆయనకి తెలుసు. అలాంటి ఆయన గజ్జ 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 గజ్జలు ఆడిపోయాడండి పేతురు గారు. చదవమ్మా. ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు నేనెన్నడూ నా పాదములు